హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. తన బావ మాటలకి తనలో తానే నవ్వుకొని సిగ్గుపడి రూమ్‌కొచ్చి బెడ్ మీద కూర్చుంది. బావ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ రాక్షసుని ఈరోజు కానీ, రేపు కానీ ఇంటికి తోలుకొస్తారు కదా! బావ ఆఫీస్‌కెళ్ళాక అసలైన టార్చర్ ఏంటో చూపిస్తా. పట్టపగలు చుక్కలు చూపించి నరకం స్పెల్లింగ్ ఏంటో దగ్గరుండి మరీ రాయిస్తాననుకుంది. ఇంతలో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు గగన్. బావా! వచ్చావా నువ్వు? ఇక్కడే ఉండు. భోజనం తీసుకొని వస్తాను. లేదు. ఇద్దరం డైనింగ్ హాల్లోనే తినేద్దాం. నీ ఇష్టం బావా! పద వెళ్దామని ఇద్దరూ కిందికి వచ్చారు. తొందరగా పెట్టవే బాబు! ఆకలి దంచేస్తుంది అంటూ చైర్‌లో కూర్చున్నాడు. అయ్యగారికి ఇంటికి వస్తేనే కానీ ఆకలి గుర్తులేదు మరి. మళ్ళీ 3 రోజులు నీకోసం ఉపవాసం ఎందుకున్నావంటూ నా క్లాస్ పీకుతున్నారు. ఈయన గారు పస్తులుండొచ్చు. నేను మాత్రం ఉండకూడదు. ఏంటే ఈ విడ్డూరం? కిచెన్ రూమ్ నుంచి బయటికొస్తూ మాటలతో మనిషిని చంపాలంటే నీ తర్వాతనే బాబు. ఏంటో నీ పొగడ్తలు నాకు అర్థం కావు అని గగన్‌కి భోజనం వడ్డించింది. ఏంటి ఈరోజు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా? ఏమైంది బావా? ఎందుకు అలా అడిగావు? కర్రీ వేస్తూ అంటుంది. ఇన్ని రకాల వంటలు మాటతో పాటు ఎందుకు చేస్తున్నావు? అన్న ఎక్స్‌ప్రెషన్ ఒకటి యాడ్ చేసి చూడు. నీకోసమే బావా! పైగా వదిన కూడా ఈ 2 రోజులు సరిగ్గా తినలేదు. పైగా మన ఇంటి పెద్ద మామయ్య గారు హాస్పిటల్ నుంచి వస్తున్నారు కదా! ఏదో తెలియని ఆనందంలో వంటలు చేశాను. చైర్‌లో కూర్చుంటూ అంది. నీ తెలివి కానీ చస్తున్నానే బాబు! అని గగన్ బిర్యానీ తింటూ తారని చూశాడు. అప్పటికే తార ఆత్రంతో గరిటె పట్టుకొని రెడీగా ఉంది. అతను ఊ అంటే ఎప్పుడు బిర్యానీ వేద్దామా అని. ఏంటే నీ వంటతో నా నోరంతా పాడు చేస్తున్నావు. అదేంటి బావా అలా అంటున్నావు? నేను నీకోసం కష్టపడి ఎంతో ప్రేమగా వండితే బాలేదంటావేంటి? కంగారుగా అడిగింది. నిజంగానే వంటలు బాలేదేమో అని. ఒకసారి కావాలంటే తిని చూడు అని తార నోట్లో ముద్ద పెడతాడు. తార తింటూ గగన్ కేసి కోపంగా చూసింది. అన్నీ నాటకాలు బావా నీకు. చూడు నేను ఎంత రుచిగా వంటలు చేశానో. ముందు తినవే అంటూ తను తింటూ ఆమెకి భోజనం తినిపించాడు. నాన్నని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు తారా. కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను. సాయంత్రం 4 అవ్వందే కాస్త నిద్రలేపు. హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు. సరే బావా నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు కూడా వచ్చి పడుకో. అస్తమాను పురుగుల ఏదోటి పని చేయకు. అరే బాబా! అలానే అంది తార ఫ్లోలో. ఏంటే ఏమన్నావు? వెళ్తున్నవాడల్లా వెనక్కి వచ్చి సారీ బావా! ఏదో సరదాగా అన్నాను కానీ కావాలని కాదు. 2 చెవులు పట్టుకొని గుంజలు తీస్తూ ఈ వేషాలకేం తక్కువ లేదు నీకు. వచ్చి పడుకో అని కసిరి గగన్ తన రూమ్‌కెళ్ళగానే తార డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వంటగది శుభ్రం చేసే పనిలో పడింది. హాస్పిటల్‌కొచ్చిన ప్రవళిక చాలాసేపు బయటే నిలబడింది. నాకసలు ఆ నీచుడు ముఖం చూడాలని లేదు. ఏం చేయను అనుకోని తప్పక లోపలికొచ్చింది. ప్రవళిక తండ్రి పక్కన కూర్చొని మాట్లాడుతున్న తల్లిని చూసి బాధపడింది. వచ్చావా? కూర్చోమా. అమ్మా భోజనం తెచ్చాను నాన్నకి. ఈ బాక్స్‌లో పెట్టాను. నీకు ఇందులో పెట్టాను. ట్రాఫికమ్మా. అందుకే కొద్దిగా ఆలస్యమైంది. పర్లేదు తల్లి. నేనిప్పుడే వస్తాను. కాస్త నాన్నకు భోజనం పెట్టు. ఎక్కడికమ్మా? స్నానం చేయలేదు. ఫ్రెష్ అయ్యి వస్తాను అని భారతి వాష్‌రూమ్‌కెళ్ళగానే ప్రవళిక అసహనంగా చైర్‌లో కూర్చుంది. తననే గుచ్చి గుచ్చి చూస్తున్న తండ్రిని చూడగానే అసహ్యంగా చూసి తన చీర ఎలా ఉందో చూసుకొని కోపంగా ధనుంజయ్ కేసి చూసి అన్నం తింటారో లేదో చెప్పండి. తింటానమ్మా. కాస్త అన్నం పెట్టు అన్నాడు. ప్రవళిక విసుగ్గా పైకి లేచి బాక్స్ ఓపెన్ చేసి చేతులు బానే ఉన్నాయి కదా! తినండి. నాకు చాలా నీరసంగా ఉంది ప్రవళిక. నువ్వే తినిపించు. నీతో గొడవ పడలేను. దేవుడా! వీడి ముఖం చూడాలంటే కంపరంగా ఉంది. కోడల్ని చంపిన వీడిని ఇక్కడే చంపేయాలన్నంత కసి కోపమొస్తున్నాయి. ఏం చేయాలి వీడిని అనుకుని తనలో తానే తిట్టుకొని స్పూన్‌తో ధనుంజయ్‌కి భోజనం పెట్టింది. చాలా ఆనందంగా ఉన్నట్టు ఉంది నీ మరదలు తింటూ అన్నాడు. ఆ మాటకి ప్రవళిక షాక్‌గా చూసింది. ఏయ్! ఏమంటున్నావు? వాయిస్‌లో భయం చోటు చేసుకుంది ప్రవళికి. ఏమంటున్నాను నాన్న? నాన్న అనే పిలిచే నువ్వు ఈ రోజున ఏమంటున్నావు? రాక్షసుడు అంటున్నావు. అంటేనే అర్థమవుతుంది. నువ్వు కూడా నన్ను ఎప్పుడు చంపాలా అని చూస్తున్నావు. అవునా? ఎక్కడైతే తన మాటలు భార్యకి వినిపిస్తాయని చాలా మెల్లగా మాట్లాడుతున్నాడు ధనుంజయ్. నువ్వు చేసిన పనికి నేనేంటి? ప్రపంచమంతా నిన్ను చంపాలనే అనుకుంటుంది. కోపంగా అంది.
ఆ మేకులు వేసింది తార అని నాకు తెలుసు. తెలుసుకోలేనంత వెర్రివాణ్ణి కాదు. ఎవ్వరూ ఊహించని విధంగా తార జీవితం నాశనం చేస్తాను. ఎంతలా అంటే చెప్పు. దానికి ప్రేమించిన తన భర్తను కూడా కావాలని వదులుకునేలా చేయకపోతే నా పేరు ధనుంజయనే కాదు. చిటికెతో సవాల్ విసిరాడు ధనుంజయ్. ఆ మాటకి ప్రవళిక భయంగా చూసింది. ఏంటి? భయం వేస్తుందా? నీకో విషయం తెలుసా? పవన్ పెద్ద వెధవని నాకెప్పుడూ తెలుసు. ఏంటి? అవును తల్లి. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరం ఒక గూటి పక్షులమే. ఎంత కాదన్నా కూతురివి కదా అని నిన్ను దూరం పెట్టాను. లేదంటే ధనుంజయ్ మాటలు పూర్తి కాకముందే ప్రవళిక చేతిలో ఉన్న బాక్స్ పక్కన పెట్టి ధనుంజయ్ గొంతు పట్టుకుంది. నువ్వసలు కన్న తండ్రివేనా? మరీ ఇంతగా చేతి పట్టు బిగిస్తూ తారని నేను ఉన్నంత వరకు ఏమి చేయలేవు. నీ నిజస్వరూపం తమ్ముడికి కాదు, ముందు అమ్మకు చెప్తే అప్పుడు నిన్ను భర్తవన్న సంగతి కూడా మర్చిపోయి కుక్కను కొట్టినట్టు కొట్టి మరీ చంపి పడేస్తుంది. ప్రతి మాట ఒత్తు పలుకుతూ అంది ప్రవళిక. ఆమె గొంతులోనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉందో. ఒక్కసారిగా ప్రవళికని తన కుడి చేత్తో వెనక్కి నెట్టాడు. అమాంతం వెనకున్న సోఫాలో కూలబడింది. మీ అమ్మకి నేను తప్ప వేరే ఆప్షన్ లేదు. అయినా ఎవరే మీకు తండ్రి? ఎవరే నువ్వు? నువ్వు వాడు అసలు నా బిడ్డలైతేనే కదా. ధనుంజయ మాటలకి ప్రవళిక షాక్గా చూసింది. ఏంటి నువ్వు అనేది? అవును, నేను అసలు మీ కన్న తండ్రినే కాదు. మీ అమ్మకి నేను రెండో భర్తని. కట్టుకున్నవాడు 3 సంవత్సరాలకే పోయాడు. మీ బాబు వచ్చిన టైంకి నీకు అసలు ఊహే తెలీదు. ఇంకా నీ తమ్ముడు వాడో పసికందు. మీ అమ్మని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఒక రకంగా ప్రేమ కాదు, కామంతో చేసుకున్నాను. మీ అమ్మ ఆస్తి సంపాదన బాగా డబ్బున్న వాళ్ళని తెలిసే పిల్లలున్నారని తెలిసి కూడా కట్నం ఆశించకుండా దాని మెడలో 3 ముళ్ళు వేశా. ఈ నిజాలు మీకేం తెలీవు. పాపం పిచ్చిది మీ అమ్మ. నేనేదో పెద్ద దేవుడినన్నట్టు భావిస్తుంది. మీ అమ్మతో పాటు మీ తమ్ముడు కూడా పిచ్చోడే. నా కాళ్ళేవో శాశ్వతంగా పడిపోయాయి అన్నట్టు నాకేదో రాకూడదు వ్యాధి వచ్చినట్టు ఫీల్ అయిపోయి బండ చాకిరి చేశాడు వెధవ. నిజమేంటో తెలిసింది కాబట్టి నా విషయంలో దూరంగా ఉండండి. లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు. అప్పటికే ధనుంజయ్ మాటలకి కంటి నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోయింది ప్రవళిక. ఇంతలో వాష్రూమ్ నుంచి భారతి రావటం గమనించి ధనుంజయ్ కూతురు వైపు దీనంగా చూస్తూ, ఏంటమ్మా అలానే నన్ను చూస్తున్నావు? నా కాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా. ఇంకా ఎందుకు నా కోసం బాధపడ్డావు? ఈవినింగ్ ఎలానో ఇంటికి వచ్చేస్తాను కదా. ఓదార్పుగా అన్న ధనుంజయ్ మాటలకి ప్రవళిక తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చింది. ప్రవళిక, నాన్నకి ఏం కాలేదు కదమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ భారతి ముందుకు రాగానే ప్రవళిక తల్లిని పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. తన తండ్రి కోసం కూతురు బాధపడుతుందనుకున్న భారతి ప్రవళిక తలనిమురుతూ ఓదార్చింది. అది చూసిన ధనుంజయ్తో తనలో తానే నవ్వుకున్నాడు. ఆ తారని ఎన్ని హింసలు పెడతానంటే చివరికి నా మొహం చూడాలన్నా భయపడాలి. ఎంత ధైర్యం ఉంటే నా కాళ్ళ కింద మేకులు పెడుతుంది అనుకుని కోపంగా రగిలిపోయాడు. ఇంకా ఉంది.